హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి చెందిన రాయపర్తి మండలంకి రావడం జరిగింది. మనతో కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియర్ గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సో వారు ఏం చెప్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే అండి. బీవీఆర్ టీవీ వారికి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, రాయపర్తి మండలంలో ప్రస్తుత సమస్య పైన మీ కామెంట్ ఏంటి సార్? రాయపర్తి మండల ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఇళ్ళు ఉన్నాయో అవి ఈరోజు వరకు రాలేదు. అదేవిధంగా ఏదైతే మన కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో రుణమాఫీ చేస్తానన్నారు, అది కూడా పూర్తిగా చేయలేదు. సగం మందికే చేయడం జరిగింది. సగం మంది రైతులు కూడా నిరుత్సాహంతోనే ఉన్నారు. తర్వాత ఏంది అని అంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ మీద విసిగి వేసారి రాయపర్తి ప్రజలందరూ కూడా మార్పును కోరినలో ఆ మార్పులో భాగంగా మన 40 ఏండ్ల చరిత్ర గల ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడిని అతి ఘోరంగా ఓడించి ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క కసిని తీర్చుకున్నారు. సార్, ఇప్పుడు మీ ఎంపీ క్యాండిడేట్ని ఎలా గెలుచుకోబోతున్నారు? ఒకటండి, కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు. ఎంతో అనుభవం అని కూడా చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లోపల ఒక క్యాండిడేట్ను నిర్ణయించుకునే ముందు దాంట్లో టీఆర్ఎస్ పార్టీ లోపల మచ్చలేనటువంటి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఎంపీగా ఎన్నిక చేసుకోవాలని అనుకున్నాడు. కడియం కావ్య గారి గురించి చెప్పాలనుకుంటే ఆయనే సెలెక్ట్ చేసిన రోజే ఆమె గెలిచినట్టు లెక్క. ఎందుకనంటే ఇంతమంది ఉన్నప్పుడు ఇవాళ కావ్య గారు గెలవదు అనే దానికి అసలు కేసీఆర్ దగ్గర సమాధానం ఉన్నదా? సమాధానం ఉంటే ఆ రోజు ఇంతమందిని వదిలిపెట్టి ఈమె ఒక మచ్చలేనటువంటి వ్యక్తి, ఒక కడియం శ్రీహరి గారి కూతురుగా ఈమెను తెరపైకి తీసుకొచ్చిండు. మరి ఆ రోజు మచ్చలేనటువంటి వ్యక్తి అదే కాంగ్రెస్ పార్టీ నుండి ఒక ఎంపీగా గెలిపించుకోవాలని ప్రజలందరూ కోరుకునే సమయం లోపల ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిలబడను, కాంగ్రెస్లోకి వచ్చి నిలబడతానని అన్న తర్వాత ఈమె గెలవదు అని అనేందుకు ఎటువంటి అర్హత లేదు. ఆనాడే గెలుపు ఖాయమైంది. ఈ రోజు కూడా ఆమె ఖచ్చితంగా గెలుస్తుంది. సార్, ఇక్కడ బీజేపీ వరంగల్ సీట్ మాదే అంటుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్ సీట్ మాదే అంటుంది. దీనిపైన మీరు ఏం చెప్పగలరు? ఇప్పుడు బీవీఆర్ న్యూస్ వారికి చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ఆమెను క్యాండిడేట్గా ఫస్ట్ సారి నిర్ణయించినప్పుడే ఆమె మంచిదనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి అని ఆయనకు తెలుసు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అటువైపు ఉన్నారు, నేను ఏదైతే ప్రజల మనోభావం తగ్గట్టుగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతానని ఎంచుకొని నిలబడ్డ తర్వాత అప్పుడే ఒక బీఆర్ఎస్ యొక్క ఇది అయిపోయింది. ఎందుకనంటే క్యాండిడేట్ దొరకక ఎక్కడో హుజరాబాద్ అవతల ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది. కనీసం క్యాండిడేటే దొరకనటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు ఉన్నది. బీఆర్ఎస్ పక్కకు పెడితే ఇక అర్రూరు రమేష్ గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అర్రూరు రమేష్ గారికి మా వర్ధన్నపేట నుంచి అతి ఘోరంగా ఓడగొట్టడం జరిగింది నాగరాజు గారు. మరి అప్పుడే ఆయన పతనం స్టార్ట్ అయింది. ఎందుకైంది అంటే ప్రజలు ఎప్పుడు చూస్తూ ఉంటారు ఒక నాయకుడు ఏ విధంగా ఉన్నాడు, ప్రస్తుతం మనం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే, తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేసినటువంటి పనులు ఏంటి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. దాంట్లో ఆయనకు ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటి అని అంటే చాలా వరకు భూ కబ్జాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక గెస్ట్ హౌస్, ఏ ఎమ్మెల్యేలకు కూడా లేదు, అటువంటి ఒక గెస్ట్ హౌస్లు కట్టుకోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన చిన్న కాంట్రాక్టర్. మరి అటువంటి అతన్ని ప్రజలందరూ కూడా చూసి నేను సంపాదనకే తప్ప ప్రజల యొక్క పనుల కోసం కాదని అందరు నిర్ణయం చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే వర్ధన్నపేట లోపల నేను దాదాపుగా నేను అటు ఇటు తిరుగుతూ ఉంటా. ఆ హోటళ్ళ దగ్గర కానీ ఇతరత్ర మనం టీ కాఫీ ఎక్కడైనా తాగే దగ్గర కానీ ప్రజలు చర్చించుకునే విషయం ఏంటంటే ఆయన నియోజకవర్గంలో వర్ధన్నపేటలోనే ఆయనకు మేయట్ వచ్చేటువంటి అవకాశం లేదు. వర్ధన్నపేటలో అందరూ కూడా దాదాపు నేను ఒక 10 మందిని అడిగితే దాదాపు 7-8 మంది కూడా ఆయనకు ఓటేసే పరిస్థితి లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ. ఇంకా బీజేపీ మా రాయపర్తి మండలంలో చూసుకుంటే మా రాగన్నగూడెం విలేజ్ ఒక్క కార్యకర్త కూడా బీజేపీ వైపు ఉన్నటువంటి వ్యక్తి లేడు. ఇక బీజేపీ ఎట్లా గెలుస్తారన్నట్టు కనుక కడియం కావ్య యొక్క గెలుపు బ్రహ్మాండంగా 100% ఆమె గెలుపు దిశగా పయనిస్తుంది. ఆమె మంచి మేడతో గెలుస్తుంది. దాదాపు వరంగల్ ఉన్న ఎంపీలలో ఆమె చరిత్ర కూడా సృష్టించబోతుందనేది నా అభిప్రాయం.
సార్ గతంలో 6 గ్యారెంటీలు రిలీజ్ చేసిన దానిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు పాంచ్ నాయ్ గురించి మీ కామెంట్ ఏంటి సార్? గతంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. అది 100 రోజుల్లో పూర్తి చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఫస్ట్ ఏం పెట్టారు, బస్సు ఫ్రీ పెట్టారు మహిళలకు. తర్వాత ఏంది, కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ అనేది అది ఒకటి పెట్టారు. ఈ రెండు కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే గ్యాస్ ఉందో మహిళలకు ఉన్నటువంటి ఈ గ్యాస్ యొక్క సిలిండర్ ధరను కూడా 500కు చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో 6 గ్యారెంటీల్లో మనకు కావాల్సింది ఏంది అని అంటే, ఉపాధి హామీ కూలీలందరూ కూడా 400 రూపాయల వేతనం, అంటే రోజువారీ వాళ్ళ యొక్క కూలీ సగటు 400 రూపాయలు వాళ్ళకి చెందేటట్టు చేయడం అనేది ఒకటి మంచిది ఉన్నది. అదేవిధంగా కూడా ఇంకొకటి ఏంది అని అంటే, మన ఏదైతే పేద రైతులు ఉంటారో, ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వీళ్ళందరికీ కూడా హాస్పిటల్లో ఎటువంటి ఇబ్బంది కలిగిన, ఆరోగ్య సమస్యలు కలిగినా కూడా 25 లక్షల వరకు వాళ్ళకు హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ ఫీజుతో సహా, తర్వాత పరీక్షలు ఏదైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా ప్రభుత్వం భరించేటువంటి స్కీములు ఉన్నాయి. అయితే మీరు ముఖ్యంగా చూసేది ఏంటి అంటే, ఒకటి తప్ప 5 అమలు చేయడం జరిగింది. దీని లోపల ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆగస్టు 15 వరకు రైతుల రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేస్తాడు. అంతో ఇంతో ఒక 30-35 వేల కోట్ల రూపాయల ఖర్చు కావచ్చు, అది పెద్ద సమస్య ఏం కాదు. రైతుల గురించి తెలిసినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి. తప్పకుండా రైతులకు ఈ పని తప్పకుండా రుణమాఫీ చేస్తాడనేది మా అందరికి కూడా నమ్మకం ఉన్నది. అదే నమ్మకంతో ప్రజలు కూడా మరి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. సార్ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపున 2 లక్షల రుణమాఫీలు కంప్లీట్ చేస్తానన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో వచ్చిన నాటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఏది అమలు చేయడు, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం అని అన్నారు. ఈ గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు కూడా అమలు చేసిండు. ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ అనేది తప్పకుండా మన ఏది రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారంగా చేస్తారు. నేను రేవంత్ రెడ్డి గారు ఏదైతే సభలలో మాట్లాడిన విషయాలు కూడా నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నా. ఏంది అంటే, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆనగా ఒక దేవుని ప్రమాణం చేసి చెప్పింది కనుక ఖచ్చితంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పడు. ఒకవేళ ఆయన మాట తప్పే విషయం ఏదైనా ఉంటే అది వాళ్ళకే, ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వదిలేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు నమ్ముతున్నారు. గ్యారంటీగా ఈ యొక్క రైతులు అందరూ కూడా ఈ యొక్క గ్యారంటీని అమలు చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది. సార్ అంత బడ్జెట్ లేదు కదా, సో దీన్ని ఎలా అమలు చేస్తారు సార్? ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే అవసరం ప్రజలకు ఉన్నదో, అవసరాలు లేని కొన్ని ఉంటాయి, అవసరమైనవి కొన్ని ఉంటాయి. దీంట్లో ఏంటి అని అంటే, ఒక ప్రభుత్వము ఏదైతే మన ఉన్నటువంటి బడ్జెట్ లోపల ఏది ప్రజలకు అవసరమో ఒకదాన్ని కొన్ని రోజులు ఆపుతారు కావచ్చు, కానీ రైతులకు సంబంధించింది మాత్రం ఖచ్చితంగా ఈ 2 లక్షల రుణమాఫీని మాత్రం ఖచ్చితంగా చేస్తారు. సరే, ఇప్పుడు 6 గ్యారెంటీల లోపల ఏదైతే ఉన్నదో దీని లోపల మనకు ఇంకా కొన్ని పెన్షన్లు అన్నారు, గతంలో ఇంకా రకరకాలుగా హామీలు ఇచ్చారు. దాంట్లో ఏదైనా ఒకటి అంటే అత్యవసరం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రజల కోసం మరి వాళ్ళు అమలు చేసేటువంటి అది ఉంటుంది తప్ప దాంట్లో బడ్జెట్ లేదు అనేదానికి కూడా ఏం లేదు. సార్ మీ రాయపర్తి మండలం గురించే మాట్లాడదాం. బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ గురించి మీ అభిప్రాయం ఏమిటి సార్? ఇప్పుడు బీజేపీ పార్టీకి కార్యకర్తలు లేరు గ్రామంలో. ఇక్కడ రాయపర్తిలో కూడా ఎక్కువ మంది కార్యకర్తలు లేరు. కొన్ని ఊళ్ళలో అసలే లేరు. అసలు కొన్ని ఊర్లు అంటే మా 39 గ్రామాల లోపల లెక్క చేసుకుంటే 3-4 గ్రామాలని వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. మిగతా గ్రామాలలో ఇక్కడ కూడా కార్యకర్తలు. ఇక రెండో విషయం తీసుకుంటే ఏంటంటే, దయాకర్ రావు ఎప్పుడు పోయినా కూడా 10 నుంచి 5 మంది 15 మంది తప్ప ఆయన వెనకాల తిరిగేటోళ్ళు లేరు. ఎక్కువ ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి నాయకుడు కూడా అందరూ కూడా ఆయనను వదిలిపెట్టి ఈయనతో ఉంటే మనకేం లాభం జరగదు, ఈయనతో ఉంటే మనకి జరిగేది ఏం లేదని చెప్పి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలనే చేరిండ్రు. ఇవాళ ఆయన కొన్ని గ్రామాల్లో పోతే అసలు కార్యకర్తలు అనేటోళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చే మీటింగ్ కూడా వెనక ముందు ఆడుతూ ఉన్నారు. ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నాడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను తప్ప ఆయనకి ఎటువంటి ఆదరణ లేదు. మీరు చూడండి, రాయపర్తి మండలం లోపల ఖచ్చితంగా ఈ మండలం లోపల ఏదైతే ఉన్నదో బీజేపీ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది. సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా యాజ్ ఎ సీనియర్ లీడర్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది మొత్తం 6 గ్యారెంటీల లోపల మనకి ఏదైతే ఉన్నదో బస్సు ఫ్రీ కానీ,
కరెంటు యొక్క 200 యూనిట్ల కరెంటు దానికి ఫ్రీ అనేది కానీ, మరి అదేవిధంగా మనకి ఏదైతే మన ఏది మన ఈ మన రైతు రుణమాఫీ ఇచ్చేటువంటి హామీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. మరి దీన్ని ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తే తప్ప మరి దీంట్లో ఏదో మన కేసీఆర్ లాగా అది చేయనటువంటి అన్నీ కూడా చెప్పి ఏదో ఒక బ్రోకరేషన్ వేసి మరి ఏదో ఓట్లు దండుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళు అనుకున్న విధంగా లేదు. ఖచ్చితంగా రాయపర్తి మండల ప్రజలందరూ కూడా మీరు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నమ్మండి తప్పకుండా. ఎందుకనంటే ఇవన్నీ కూడా అమలు చేసింది. మీరు చూస్తూనే ఉన్నారు. ఏదైతుందో దాన్ని అమలు చేసింది. ఇంకా వాళ్ళు మన దీన్ని కూడా మన రైతు రుణమాఫీ కూడా నమ్మి తప్పకుండా ఓటేయాలని నేను ప్రజలందరూ కోరుకుంటాను. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.